మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి అండి. నేను రిటైర్డ్ టీచర్ని. అమ్మా నాన్న అనాథాశ్రమం అనేటువంటిది మేము హైదరాబాద్ వస్తూ పోతూ చాలాసార్లు చూసాము. కాకపోతే చూస్తున్నాము అంటే ఇది ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ ఇంత గొప్పగా నిర్మాణం ఇక్కడ ఉంది అని ముందు ఊహించలేదు, తెలియలేదు కూడా. ఎందుకంటే ఇక్కడ నా అంటూ ఎవరూ లేనటువంటి వాళ్ళు, రోడ్డు మీద పాపం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నటువంటి అనాథలను వాళ్ళు దగ్గరికి తీసి వాళ్ళకి ఇంత సేవను అందించడం అనేటువంటి నిజంగా చాలా సంతోషించదగిన విషయం, అభినందించదగినటువంటి విషయం. ఇది ఒక ఆధ్యాత్మికతగా ఉండడం కోసం శివలింగాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళలో కొంత భక్తి తత్పరతను ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ అనాథలకి మరి మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా పెద్ద హాల్స్ నిర్మాణం ఏర్పాటు చేశారు. చేతకానటువంటి వాళ్ళకి, తినలేనటువంటి వాళ్ళకి, తాగలేనటువంటి వాళ్ళకి మరి దగ్గర ఉండి మన సొంత మనుషుల్లాగా వాళ్ళు తాగించడం, తినిపించడం, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మెంటల్గా డిజార్డర్ అయి ఉన్నటువంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా దాదాపు ఒక 20-25 పడకల హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ డాక్టర్స్ అంటే సిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ కొంచెం మామూలు ఆరోగ్యవంతులుగా తయారు చేస్తున్నారు. మొట్టమొదటిలో దాదాపు 2000 మంది ఉన్నారట. ఈ 2000 మందిలో ఇప్పుడు 600 మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో వచ్చి ఆరోగ్యంగా తిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళని ఒక మళ్ళీ మంచి స్థితికి తయారు చేసి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి వాళ్ళో ఏమిటో ఏమీ తెలియకుండా జాయిన్ అయినటువంటి వాళ్ళు మామూలు స్థితికి వచ్చి మంచి ఆరోగ్యవంతులయ్యి మరి వాళ్ళ యొక్క అడ్రస్ని తెలపడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వీళ్ళని చేర్చడం జరిగింది అనమాట. ఈ శంకర్ గురూజీ గారు ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో వాళ్ళు వీళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళకి ఒక గూడుని ఏర్పాటు చేసి వాళ్ళకి చక్కగా కడుపు నిండా అన్నం పెట్టడం అనేటువంటిది చాలా సాధ్యమైనటువంటి విషయం కాదు అందరికీ కూడా. ఆయనలో ఈ భగవంతుడు దూరి తనకి ఇటువంటి అవకాశాన్ని కల్పించారు.